హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈరోజు రావు గారు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఇగో ఎవరు బాబు మొత్తానికి ఏటూ రాజకీయ సన్యాసం తీసుకుని ఏడాది కాబోతుంది. రెడ్డి సామాజిక వర్గం వారు ఏర్పాటు చేసిన వనభోజ కార్యక్రమానికి హాజరై మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. వైసీపీ నుంచి ఇంకా ఎటకారాలు సెటైక్రియల్ పోస్టులు తప్పడం లేదంటున్న సాయిరెడ్డి శాపనార్థాలు తిట్లు కూడా తనపై వైసీపీ సోషల్ మీడియా మొదలెట్టేసిందని నెత్తి నోరి బాదుకుంటా ఉన్నాడు. సరే, రాజకీయాలు అన్నాక ఎవడు మనోడు కాదు, ఎవడు పరాయుడు కాదు కదా. జగన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని రోడ్డుకి నెట్టేసినప్పుడు సాయిరెడ్డి అంతా. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి కొన్ని నిజాలు బయట పెడతా అంటూ ఊళ్ళో ఓడుతున్నాడు. ఆయన సంతోషాన్ని మనం ఎందుకు కాదనడం? ఇదిగో కాసాయిరెడ్డి తగులుకో. ఇంచుమించుగా సంవత్సరం తర్వాత పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి నేను ప్రసంగిస్తా ఉన్నాను. షేమ్ టు షేమ్ ఇంట్రడక్షన్ నేను ఇచ్చానులే సాయిరెడ్డి. అసలు మ్యాటర్లోకి డైరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. నేను ఒక వ్యవసాయదారుణ్ణేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు. చాలామంది ఇంటర్నెట్ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు మా యొక్క తండ్రి గారు వ్యవసాయవేత్తే, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది. నేను ఏ పార్టీలో చేరలేదు. కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు. ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు. ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నీ మీద అన్ని ఒత్తిళ్ళు వచ్చినా నువ్వు లొంగలేదన్నావు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు నీ పరిస్థితి కారణమైన వాళ్ళ మీద కూడా నువ్వు పగ తీర్చుకోవాలి కదా. అది వదిలేసి ఇలా శాతగానోళ్ళగా మాట్లాడటం ఏంటి? ఏమైంది మునుపటి ఆ పౌరుషం? ఏమైంది ఆ ధైర్యం? కొంపదీసి రాగి సంగటి నాటుకోడి పులుసు తినడం మానేసి పప్పు నెయ్యి తింటా ఉన్నావా? నీ మీద సెటైర్లు వేసిన వాళ్ళని రిటైర్ అయ్యేలా నువ్వు తగులుకోవాలి కదా. ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా? మళ్ళీ ఏదైనా పార్టీలోకి వచ్చేస్తావా? ముందు క్లారిటీ ఇవ్వు సాయిరెడ్డా. మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు. అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా, లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇప్పుడు కదా నువ్వు మా శకును మామ అనిపించుకుంది. నిజంగా రాజకీయాల్లో శకునులా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, పాచికలు పారేలా చేసుకోవాలి. అప్పుడే నెగ్గుకు రాగలరు. నీకు జేజే కొట్టే వాళ్ళను సైతం మేపుతున్నావంటే ఇంకా రాజకీయాల మీద మక్కువ పోయినట్లు లేదు కదా. రాజకీయం అనేది ఓ తామర వ్యాధి లాంటి. గజ్జి తామరలో ఆటి వదిలిపోవు, దురద పెడుతూనే ఉంటాయి. ఎంత కోకినా సామగానే ఉంటుంది అబ్బాయి. అంచేత నీకు ఆ దురద ఇంకా తీరినట్లు లేదనిపిస్తా ఉందలే సాయిరెడ్డి. అది సరే కానీ ఇదిగో సాయిరెడ్డి, ఇంతకీ వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి, నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. అంటే జగన్ ఎప్పుడు మాటలు వింటాడంటావు, అంతేనా? అయినా కొత్త విషయం ఏదైనా చెప్పండి అయ్యా మగడా అంటే మళ్ళీ అదే పాత క్యాసెట్ తిప్పి వేసేస్తా ఉన్నావుగా. సర్లే, ఎందుకు ఏ పార్టీ జెండా పట్టుకోబోతున్నావు అది కూడా పనిలో పని చెప్పి.
ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము లేదు. అంటే కొత్త పార్టీ కానీ పెడతావా ఏడు సాయిరెడ్డి? అంత సీన్ ఉందంటావా? పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ళు స్నేహం ఉందా? నీ ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి? కోంపదీసి పవన్ ఒక సందర్భంలో చెప్పినట్లు జగన్ రాయబర్గా పవన్ దగ్గరికి వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేయమని కలిసి పోటీ చేద్దామని ప్రపోజల్ పెట్టింది నువ్వేనా సాయిరెడ్డి? నేను ఉచిత సలహా ఇస్తా, పనికొస్తే వాడుకో. గాప్సిప్గా బీజేపీ కండువా గప్పేసుకో, ఉభయ తారక మంత్రంలా ఉంటుంది. ఏమంటావు? ఎంతకీ వ్యవసాయంలో ఎంత మాత్రం సంపాదించావో, ఏం పండించావో కూడా చెప్తే బాగుంటుంది. సర్లే, ఈసారి ఈ లెక్కలన్నీ తీసుకునిరా. సూట్ కేసులు రెడ్డి, ఇదిగో ఆ లెక్కలు పట్టుకోవస్తే అందులో బొక్కలు ఇట్టు నేను చూస్తాను. సర్లే, ఇక వెళ్ళిరా. అయిపోయి